కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్ష బాధ్యతలపై భారీ రేస్ నడుస్తోంది. కాపు సామాజిక వర్గానికే దక్కే ఛాన్స్ అయితే ఉంది. ఎవరికి వారుగా చిన్నబాబు వద్ద లాబింగ్ అయితే చేస్తూ ఉన్నారు. మరోసారి జ్యోతుల నవీన్కి అవకాశం అంటూ కూడా ప్రచారం అయితే జోరందుకుంది. ఇక కొత్త వారికి అవకాశం ఇవ్వాలని క్యాడర్ అయితే కోరుతోంది. జనసేనతో సమన్వయంగా నడిపే నేతకే ప్రాధాన్యమని టీడీపీ హైకమాండ్ అయితే అంటోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, దీనికి సంబంధించి అధ్యక్ష రేసులో ఇద్దరున్నారనేటువంటి మాట కూడా జిల్లా వ్యాప్తంగా కూడా జోరుగా ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా టీడీపీ పార్టీ జనసేనతో సమన్వయం చేసుకుపోయేటువంటి నేతలు మనం అన్ని నియోజకవర్గాలు అన్ని జిల్లాల్లో కూడా చూస్తున్నాం. దాదాపుగా సమన్వయం కొరవడి అక్కడక్కడ బయటకు వస్తున్నటువంటి వివాదాలు కూడా చూస్తున్నాం. కాకినాడ జిల్లాలో అలాంటిది చోటు చేసుకోకుండా ముందుగానే టీడీపీ అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. ఎలా చూడాలంటారు దీన్ని? మురళి, ఏదైతే కాకినాడ టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఈ నెల చివరికి ఎవరిని నియమిస్తారు అంటూ ఒక చర్చ ప్రారంభమైంది. అయితే టీడీపీకి సంబంధించిన పదవులు కానీ జిల్లా అధ్యక్ష పదవులు కానీ జిల్లా ఏదైతే రాష్ట్ర స్థాయిలో ఖాళీగా ఉన్న పదవులు కూడా ఈ నెల చివరికి భర్తీ చేయాలని టీడీపీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ప్రకారం ఏదైతే ఆయా జిల్లాల అధ్యక్షులు ఎవరెవరు ఉన్నారు, ఆ రేస్ ఒక్కొక్క జిల్లాలో ముగ్గురు నుంచి నలుగురు పోటీ పడుతున్నారు. ఎవరికి అధ్యక్ష పీఠం ఇవ్వాలనేది జిల్లా స్థాయిలో ఉన్న ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీకి సంబంధించిన నేతలతో చర్చించారు. కాకినాడ జిల్లా వరకు వచ్చేసరికి ఎవరైతే జనసేనతో కమ్యూనికేట్ చేసుకుని జనసేనతో సమన్వయం చేసుకునే నేత కోసమే టీడీపీ అధిష్టానం ప్రయత్నం చేసింది. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న జ్యోతుల నవీన్ తండ్రి ఏదైతే జగ్గంపేట ఎమ్మెల్యేగా ఉన్నారు జ్యోతుల్ నెహ్రూ. గతంలో కూడా ఏదైతే నెహ్రూ టీడీపీలోను వైసీపీలోను పనిచేసిన నేత, సుదీర్ఘకాలం రాజకీయాలు చేసిన నేత జ్యోతుల నవీన్ జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేశారు. ప్రస్తుతం టీడీపీ అధికారంలో లేనప్పటి నుంచి ప్రస్తుతం ఇప్పటి వరకు టీడీపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. జిల్లాలో ఉండే నేతలను, కార్యకర్తలను, జిల్లా స్థాయి నేతలను కూడా సమన్వయం చేసుకోగలరు. ఆయా నియోజకవర్గంలో ఉన్న పార్లమెంటు పరిధిలో ఉన్న ఎంపీలను కూడా సమన్వయం చేసుకోగల చాకచక్యం ఉందని ఒకవైపు ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఏదైతే తోట నవీన్ కూడా జిల్లాలో తోట నవీన్ కుటుంబం కూడా బలమైన కుటుంబం. ఏదైతే వీరి ఇద్దరికి ఇటు జ్యోతుల వర్గానికి అటు తోట వర్గానికి భారీ అనుచరులు ఉన్నారు. జిల్లా స్థాయిలో ఇరు వర్గాలు బలమైన కుటుంబాలు. ఇది ఈ మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో ఇటు జ్యోతుల అటు ఏదైతే తోట, ఈ రెండు కుటుంబాలు కూడా ప్రముఖ పాత్ర వహిస్తాయి జిల్లా రాజకీయాల్లో అనేది అందరికీ తెలిసినవైతే. ప్రస్తుతానికి ఏదైతే ఈ చర్చ నడుస్తుందో, ఈ చర్చ ఏదైతే ఉందో రాబోయే ఈ డిసెంబర్ నెలాఖరికి జిల్లా అధ్యక్షులను ఫైనలైజ్ చేస్తున్నారు. ఒక్కొక్క జిల్లా నుంచి 3 నుంచి 4 పేర్లు పరిగణలోకి తీసుకున్నారు. అయితే తోట నవీన్ కి అయితే టీడీపీలో ఉన్న ఒక వర్గం పెద్ద స్థాయి నేతలు నవీన్ కు మద్దతు పలుకుతున్నారు. మరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న జ్యోతుల్ నెహ్రూ కుమారుడికి జిల్లా అధ్యక్ష పదవి వస్తుందా లేక తోట నవీన్కి వస్తుందా అనేది ఒక చర్చ నడుస్తుంది. వీరి ఇద్దరు కాకుండా మరో పేరు ఏమైనా తెరపైకి తీసుకొస్తారా మంత్రి నారా లోకేష్ అనేది కూడా జిల్లా స్థాయిలో ఒక చర్చ నడుస్తుంది. కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న గోదావరి జిల్లాలో ఏదైతే తూర్పు గోదావరిలో మరీ ముఖ్యంగా కాపు సామాజిక వర్గం సంబంధించిన వారిని అధ్యక్షుడిగా నియమిస్తారు. అదే కోణంలో గతంలో ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కాపు సామాజిక వర్గం సంబంధించిన నేతగా ఉన్న జ్యోతుల్ నెహ్రూ కుమారుడు జ్యోతుల్ నవీన్ అధ్యక్షుడిగా ఉన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్నారు. రాబోయే రోజుల్లో తోట నవీన్ కి అవకాశం వస్తుందా లేక మరో కొత్త నేత పేరు ఏమైనా మంత్రి నారా లోకేష్ తెరపైకి తెస్తారా అనేది కూడా జిల్లా వ్యాప్తంగా చర్చ అయింది. ప్రస్తుతానికైతే గోదావరి జిల్లాలో క్లీన్ స్వీప్ చేశారు. అటు కాపు శెట్టి బలిజ ఈ రెండు వర్గాలు బలమైన వర్గాలు. ఈ రెండు వర్గాల సమన్వయంతో గోదావరి జిల్లాలో ఉన్న ఉమ్మడి గోదావరి జిల్లాలో ఉన్న 19 స్థానాల్లో టీడీపీ కైవసం చేస్తుంది. వైఎస్ఆర్సీపీ ఇక్కడ ఖాతా కూడా ఓపెన్ చేయలేకపోయింది. ఈ పరిస్థితుల్లో కాపు సామాజిక వర్గానికి జిల్లా అధ్యక్ష పీఠం దక్కుతుందని ఒకవైపు ప్రచారం, మరో పక్క చెట్టిపల్లి సామాజిక వర్గం కూడా జిల్లాలో బలంగా ఉంది. ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాసంశెట్టి సుభాష్ మంత్రిగా ఉన్నారు. మరి మంత్రిగా అవకాశం ఇచ్చారు కాబట్టి జిల్లా అధ్యక్ష పదవి అవకాశం ఇస్తారా లేదా అనేది కూడా మనకు రాబోయే రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ రెండు వర్గాలు, రెండు కుటుంబాలు అధ్యక్ష పదవి కోసం తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఇక్కడ టీడీపీలో ఒక వర్గం ఏదైతే జ్యోతుల నవీన్ కి మద్దతు పలుకుతుంది, ఈ మరో వర్గం ఏదైతే ఒక వర్గం జ్యోతుల నెహ్రూ కుమారుడికి మద్దతు పలుకుతుంది. మరో వర్గం తోట నవీన్ కు మద్దతు పలికే నేతలు కూడా ఎక్కువ ఉన్నారు. మొత్తం జిల్లా నేతలందరినీ ఏదైతే జనసేనకు సంబంధించిన నేతలు ఈవెన్ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో కీలకంగా ఉన్నారు, డిప్యూటీ సీఎం గా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఆమోదం కూడా దీనికి అత్యంత ముఖ్యం. జనసేనతో కానీ పవన్ తో కానీ సన్నిహితంగా మెలిగే నేతలను అధ్యక్షులుగా చేసే అవకాశం ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. మురళి,
టీడీపీలో ఉండేటువంటి వర్గాలకు తోడు జనసేనతో కొరవడుతున్నటువంటి సమన్వయం మీదే ఎక్కువగా దృష్టి పెట్టినట్లుగా కూడా తెలుస్తోంది అధిష్టానం. దీనికి సంబంధించి మరొకరి పేరు ఏదైనా ఉండేటువంటి అవకాశం ఉందా, లేకపోతే కాకినాడ ప్రధానంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ పవన్ కళ్యాణ్ ఆ జిల్లాలో కీలకంగా ఉన్నారు కాబట్టి వారి అభిప్రాయాన్ని కూడా తీసుకొని ఎవరైతే బాగుంటుందనేది కావచ్చు, లేకపోతే సమన్వయం ఉండేటువంటి నేతలు ఎవరు అని వారి సలహా కావచ్చు, లేకపోతే సూచనలు కావచ్చు తీసుకునేటువంటి ఛాన్స్ ఉంటుందంటారా? క్యాడర్తో కూడా మాట్లాడేటువంటి పరిస్థితి. మురళి, సీఎం చంద్రబాబు నాయుడు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అటు పార్టీలో కానీ ఇటు ప్రభుత్వంలో కానీ ఆయన పలు రకాల సర్వేలు నిర్వహిస్తారు. ఏదైతే ఐవీఆర్ సర్వే నిర్వహిస్తారు, అటు అభ్యర్థులను ఖరారు చేసేటప్పుడు కానీ పదవులు జిల్లా స్థాయిలో పదవులు ఇవ్వడానికి కానీ నామినేటెడ్ పదవులు ఇవ్వడానికి కానీ పార్టీ పదవులు ఇవ్వడానికి కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఐవీఆర్ సర్వే చేస్తారు. కార్యకర్తల అభిప్రాయాన్ని తెలుసుకుంటారు. కార్యకర్తల అభిప్రాయానికి అనుగుణంగా సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకుంటారని గతంలో ప్రచారంలో ఉంది. ఇప్పుడు కూడా అదే వ్యవహారంలోనే సీఎం చంద్రబాబు వ్యవహార ధోరణి ఉంటుంది. టీడీపీ నేతలకు తెలిసిన విషయమే. అయితే ఇక్కడ ప్రధానంగా ఏదైతే నాయకులు చెప్పిన పేర్ల కన్నా టీడీపీ నిర్వహిస్తున్న సర్వేలో ఏ నేత పేరు వస్తుందో ఆ నేత పేరుకి జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నెంబర్ 2 ఏదైతే జనసేనతో జిల్లా స్థాయిలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే సన్నిహితంగా ఉంటారో వారికి కూడా అవకాశాలు ఉండే అవకాశం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీలు, జిల్లాకు సంబంధించిన ఎంపీలు కానీ ఈ జనసేనతో కోఆర్డినేషన్ చేసుకుంటే వారికి కూడా అవకాశాలు ఇచ్చే అవకాశం. ఇక్కడ ప్రధానంగా టీడీపీ కూటమిలో ఉన్న టీడీపీ నేతలు ఇటు ఏదైతే బీజేపీ జనసేన నేతలను సమన్వయం చేసుకోవాలి, క్షేత్రస్థాయిలో క్యాడర్ను మమేకం చేసుకోవాలి, వర్గాలు విడిపోకోకుండా ఏకతాటిపై పార్టీని నడపాలి. ఇటు 3 పార్టీలు సమన్వయంతో కలిసి పనిచేసే నేత ఎవరు, నడిపించే నేత ఎవరని సీఎం చంద్రబాబు నాయుడు సర్వే చేపిస్తున్నారు. ఐవీఆర్ సర్వే జరుగుతుంది. ఇటు నేతలతో కూడా ఆయన పలుసార్లు భేటీ అవ్వడం కూడా జరిగింది. ఎవరికి అధ్యక్ష పదవి ఇవ్వాలంటే ప్రస్తుతానికి 2 పేర్లు ప్రచారం జరుగుతున్నా రాబోయే రోజుల్లో మరో కొత్త పేరు కూడా అవకాశం ఉంది. ఎందుకంటే జనసేనకు సంబంధించిన నేతలతో టీడీపీ ఎమ్మెల్యే ఎవరైతే సన్నిహితంగా ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జ్యోతుల్ నెహ్రూ ఏదైతే నవీన్ తండ్రి ఎవరైతే ఉన్నారో జగంపేట ఎమ్మెల్యే, ఆయన ఇటు టీడీపీని సమన్వయం చేయగలరు, జనసేనను సమన్వయం చేయగలరు. అలాంటి సీనియర్ నేతలు ఎవరైనా టీడీపీలో సీనియర్ నేతలు, ఫర్ ఎగ్జాంపుల్ పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, ఇలాంటి నేతలను ఎవరైనా జిల్లా అధ్యక్ష పదవి కూడా భరించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే సీనియర్ నేతలకు అవకాశం ఇచ్చేందుకు కూడా చంద్రబాబు నాయుడు ప్రముఖ ప్రాధాన్యత వహిస్తారు. ఎందుకంటే అక్కడ జనసేన ఇటు బీజేపీ ఈ పార్టీలకు సంబంధించిన నేతలతో పాటు క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి సంబంధించిన మండల నాయకులను, గ్రామ నాయకులను కూడా సమన్వయం చేసుకోవాల్సిన పరిస్థితుల నేపథ్యంలో సీనియర్ నేతకు అవకాశం ఇచ్చే పరిస్థితి ఎక్కువ కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు నిమ్మకాయల రాజు ఫర్ ఎగ్జాంపుల్ నిమ్మకాయల రాజు కూడా సీనియర్ నేత, హోంమంత్రిగా పనిచేశారు, జిల్లాలో బలమైన నేత. ఇలాంటి నేత అయితే సునీత స్వభావుడు, అందరినీ కలుపుకోగల నేత. ఇలాంటి నేతలు కూడా అవకాశం ఉంది. కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు తన మదిలో ఉన్న ఆలోచన ప్రకారం సర్వేలు జరుగుతాయి ప్రస్తుతానికి. కానీ ఈ అంశాన్ని పర్టికులర్ గా లోకేషే డీల్ చేస్తున్నాడు అనేటువంటి వార్త కూడా వస్తోంది కదా, దీని ఎలా చూడొచ్చు అంటారు? మురళి, ఒకటి సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా లోకేష్ పనిచేస్తున్నారు. లోకేష్ పార్టీలో నెంబర్ 2గా ప్రమోట్ అవుతున్నారు కాబట్టి సీఎంతో నారా చంద్రబాబు నాయుడుతో చర్చించుకోకుండా ఏ వ్యవహారం నడిచే పరిస్థితి లేదు. కాబట్టి లోకేష్ కూడా ఏదైతే యువనేతలకు కూడా యువనేతలను ఏదైనా జిల్లా అధ్యక్షులుగా నియమించే అవకాశం. ఇటు నవీన్ కావచ్చు, తోట నవీన్ కావచ్చు, జ్యోతుల్ నవీన్ కావచ్చు, ఇద్దరు కూడా యువ నాయకులు, నారా లోకేష్ కి అత్యంత సన్నిహితులు. వీరిద్దరిలో ఎవరికైనా దక్కే అవకాశం ఉన్నాయి. అలా కాకుండా ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు తన మధ్యలో ఏదైతే సీనియర్ నేతకు అవకాశం ఇచ్చి జిల్లా స్థాయిలో రాజకీయాలు ప్రభావితం చేయడమే కాకుండా నాయకుల మధ్య కోఆర్డినేషన్, సమన్వయం ఏర్పాటు చేసే నేతను ఎంపిక చేస్తే బాగుంటుందనే ఒక అభిప్రాయం కూడా సీఎం చంద్రబాబు నాయుడు మధ్యలో ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఇక్కడ ఏదైతే తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ కూటమి మొత్తం క్లీన్ స్వీప్ చేసింది. ఏదైతే 19 సీట్లు ఉన్నాయో 19 సీట్లు కూడా ఇటు జనసేన అటు టీడీపీ ఖాతాలో వేసుకున్నారు. కాబట్టి ఏదైతే 19 మంది ఎమ్మెల్యేలతో పాటు 2 ఎంపీలను సమన్వయం చేసుకునే నేతలను మాత్రమే జిల్లా అధ్యక్ష పదవి వరించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే పార్టీని పట్టాలెక్కించాలా, అట్ ది సేమ్ టైం ప్రభుత్వంలో అటు ఎమ్మెల్యేలతోనూ ఇటు ఎంపీలతోనూ ఇటు కార్యకర్తలతో నాయకులతో సమన్వయం చేసే నాయకుడి కోసం సీఎం చంద్రబాబు నాయుడు ఐవీఆర్ సర్వే కూడా నిర్వహిస్తుంది. ఈ సర్వేలో ఎవరి పేరు వస్తుందా, వస్తే వారికి అవకాశాలు ఉంటాయి. మరోపక్క ఏదైతే యువనేతలకు ప్రాముఖ్యత ఇవ్వాలనుకున్నప్పుడు ఇటు జ్యోతుల్ నవీన్ కావచ్చు, తోట నవీన్, వీరిద్దరి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఇరువురు కాకుండా సీనియర్ నేతకు అవకాశం ఇవ్వాలనుకున్నప్పుడు ఏదైతే చినరాజప్ప లాంటి నేతలు, ఏదైతే సున్నితంగా ఉన్న నేతలను ఏదైతే నేతలను కలుపుకోవడానికి కూడా అవకాశం ఇచ్చే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్ష బాధ్యతలపై అయితే భారీ రేస్ అయితే నడుస్తోంది. ఇటు తోట అటు జ్యోతుల కుటుంబం గట్టిగానే ట్రై చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఎవరు వచ్చినా పర్వాలేదు, కానీ
జనసేనతో ముఖ్యంగా సమన్వయం చేసుకునేటువంటి నేత అయితే బాగుంటుందనేటువంటి మాట. జనసేన పార్టీకి ఏ కుటుంబం దగ్గరగా ఉంటుంది అనే ఒక చర్చ కూడా జోరందుకుంది. ఎవరు వచ్చినప్పటికీ కూడా టీడీపీ జనసేన కలిసి నడవాల్సినటువంటి పరిస్థితి ఉంటుందనేటువంటి మాట. చాలా నియోజకవర్గాల్లో సమన్వయం కొరవడి అక్కడ వివాదాలు చెలరేగినటువంటి పరిస్థితి ఉంది. సొంత పార్టీలో ఉన్నటువంటి వివాదాలకు తోడు కూటమిలో ఉన్నటువంటి ఇతర పార్టీతోటి సమన్వయ లోపం అంటే మొత్తం మీద వచ్చే ఎన్నికల్లో భారీగా దెబ్బ తగిలేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి పర్టికులర్గా కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్ష బాధ్యతలకు సంబంధించి అయితే కీలకమైనటువంటి డిస్కషన్ అయితే నడుస్తోంది. చంద్రబాబు ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నారనేటువంటి సమాచారం కూడా అందుతోంది.